నమస్తే. ప్రస్తుతం నాతో పాటు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఇక రేవంత్ గారు కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను అని చెప్పి. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు రేవంత్ గారు ముఖ్యమంత్రి కాకముందే ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎప్పుడు సీఎం అయిన తర్వాత నేను ఎప్పుడో చెప్పాను. కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నదే నేను, వీడియో పెట్టిందే నేను. ఫస్ట్ తెలుగుదేశం నుండి మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీకు ముఖ్యమంత్రి యోగం వస్తుంది అని చెప్పిన వీడియో ఉంటుంది. కావాలంటే మీరు యూట్యూబ్లో, ప్రతిదీ యూట్యూబ్లో ఉంటుంది. నేను చెప్పిన డేట్ ఉంటుంది, చూసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఆయన మన ఇచ్చిన స్టేట్మెంట్లో నేను మిగతా విషయాల జోలికి పోను, కానీ నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి జాతక రీత్యా ఆయన కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉంది. ఓకే 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 ఆయన ఫ్యూచర్ పెద్ద పెద్ద పొజిషన్ మేబీ నాకున్న ఆయన జాతకరీత్యా నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఉపరాష్ట్రపతి అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే 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 సో మేబీ ట్రోల్ చేయొచ్చు, తిట్టొచ్చు నా జనాలు, కానీ నెగిటివ్ ఎట్లా చెప్తాము, పాజిటివ్ ఎట్లా చెప్తాం. ఓకే. సో రేవంత్ రెడ్డి గారి జాతకరీత్యా ఫ్యూచర్లో ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది. ఓకే. స్టేట్ గురించి నేను మాట్లాడతలేను, స్టేట్ గురించి అది వేరే సబ్జెక్ట్. బట్ ఆయన అయితే కేంద్ర రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంది. అది రాజకీయమా ఉపరాష్ట్రపతి పదవాన్ని నేను అంచనా వేయలేను, కానీ నాకున్న అవగాహన ప్రకారం అయితే ఒక స్థాయి ఉపరాష్ట్రపతి స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంది కేంద్రంలో. ఓకే ఓకే ఓకే. కొన్ని రోజుల ముందు కేటీఆర్ గారు బయటకు వచ్చి టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉంది, ఏదైనా కేసీఆర్ గారు చెప్తే మేము మార్చేస్తాం, ఆలోచనలో ఉన్నామని చెప్పారు. వెంటనే మీ వీడియో బయటకు వచ్చింది. మీరు అప్పుడెప్పుడో చెప్పారు, ఎప్పుడు బీఆర్ఎస్గా మారితే ఉనికి కోల్పోతుంది అన్న మాటని బయటకు వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటి, ఎలా ఉండబోతోంది అసలు? టీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా టీఆర్ఎస్ చేస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ చేయకపోతే ఇంపాసిబుల్. మళ్ళీనా నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ అనేది వర్కౌట్ కాదు. నేను వెరీ క్లియర్గా చెప్పిన, మీకు అబ్జర్వ్ చేస్తే అదే వీడియోలో నేను 3-4 విషయాలు చెప్పిన. ఒకటి, బీఆర్ఎస్ అనేది కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పదు, అవును అది చెప్పిన. రెండవది, కేసీఆర్ కు కేంద్రంలో చక్రం తిప్పేటువంటి జాతకం కాదు, కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే జాతకం కాదు, కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలకే మాత్రమే పరిమితము. అలాగే టీఆర్ఎస్ అని ఉంటేనే టీఆర్ఎస్ మళ్ళా కేసీఆర్ ఫ్యామిలీ రూలింగ్ చేస్తుంది. ఇది నేను క్లియర్ గా మెన్షన్ చేసినటువంటి అది. రెండవది, బీఆర్ఎస్ చేయడం వల్ల కుటుంబంలో కలతలు వస్తాయి, ఈవెన్ కవిత కేటీఆర్ కూడా ఎఫెక్ట్ అవుతారు అని చెప్పిన దాంట్లో ఫ్యామిలీలో. సో ఇది క్లియర్గా ఉంది వీడియో నాది. సో ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఇక వాళ్ళు పేరు మారుస్తారా మార్చరా టీఆర్ఎస్ అనేది, ఎందుకంటే టీఆర్ఎస్ అనేది ఇంకా నాకు తెలిసి 2028 వరకు వాళ్ళకే ఉంది, వాళ్ళ పేరు మీదనే ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో వాళ్ళు కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు. సో టీఆర్ఎస్ అనేది ఇక్కడ జనరల్గా ఎట్లుంటుందంటే, ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. పీజేఆర్ అంటారు. పీజేఆర్ అంటే పి జనార్దన్ రెడ్డి వస్తాడు, ఓకే, పి జయప్రకాష్ వస్తాడు, పి జయప్రకాష్ రెడ్డి వస్తాడు, ఎన్నైనా రావచ్చు కదా. సో ఈ పీజేఆర్ అనేది ఏమైనా రావచ్చు. ఇట్లా టీఆర్ఎస్ అని పెట్టుకుంటామంటే మా ఇష్టం. ఆల్రెడీ టీఆర్ఎస్ అనే పార్టీ 2.5 సంవత్సరాల కిందనే తెలంగాణ ఎన్నికలు కాగానే 2 ఏళ్ల కిందనే రిజిస్ట్రేషన్ అయ్యింది. అంటే టీఆర్ఎస్ అనే షార్ట్ టర్మ్ గురించి మనం మాట్లాడుతున్నాం, దాని ఒరిజినల్ పేరు ఏముందో తెలియదు, అర్థమైందా? సో చాలా పేర్లు ఉంటాయి అట్లా, వాటిని మనం చాలా మంది వైఎస్ఆర్ పార్టీ అంటే అది ఏదో అనుకుంటారు, ఆయన వైఎస్ఆర్ పేరు మీద ఉందనుకుంటారు. కాదు కదా, యువజన శ్రామిక రైతు పార్టీ అని ఏదో పేరు ఉంటుంది దాన్ని. అట్లనే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది కేసీఆర్ గారిది, అది ఇంకా అట్లనే బ్రాండ్ అనేది ఆయన పేరు మీదనే ఉంది, అది టీఆర్ఎస్ పార్టీకే ఉంది. అది 2028 వరకు వాళ్ళకే ఉన్నట్టుంది నాకు తెలిసినంత వరకు, ఢిల్లీ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో వాళ్ళ ఆ పార్టీని టీఆర్ఎస్ గా ఉంటేనే బాగుంటుంది. బీఆర్ఎస్ అయితే మాత్రం అనుకున్న స్థాయిలో విజయం అనేది రాదు అని నేను అప్పుడు చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మేబీ మారిస్తే విజయం రావచ్చు. అది ఖచ్చితంగా నాకు మారుస్తారని అనుకుంటున్నాను నేను, అంటే నాకు వినికిడి. ఓకే ఓకే. అంటే కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పారు ఇంతకు ముందు. అది నేను అనేది లాస్ట్ టైం గెలిచి ఉంటే, నేను చెప్పి ఏమన్నా అంటే లాస్ట్ టైం గెలిచి ఉంటే ఇట్ విల్ టేక్ టైం, ఎందుకంటే 2027లో మనకు శని మారుతున్నాడు. సో మళ్ళీ మారి మనకు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు, మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో అప్పుడు విల్ డిస్కస్, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్. ఓకే ఓకే. ఇక తెలంగాణకు సంబంధించి ఒక మంత్రి కొడుక్కి సంబంధించి కొంచెం పర్సనల్ ఇష్యూస్ బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ మధ్య కాలంలో బయటకు వచ్చాయి, అది కూడా చూసాం మనం. ఇప్పుడు మనం ఎంతసేపు, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నెగిటివ్స్ బయటికి చెప్తారు, పాజిటివ్ మనం చెప్పిన వాటిని ఎందుకు మాట్లాడరు అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే నెగిటివే జనాల్లోకి వెళ్తుంది, నీ నోటు వినాలని నేను చెప్పిన. ఇప్పుడు చూడండి,
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి Correct. ఒక ప్రముఖ యువ నేత, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అండర్లైన్ చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతమైన అంశాలు అంటే మీకు అర్థమై ఉంటుంది, పర్సనల్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు చెప్పి 2024 ఇట్లాంటి ఎన్ని తీసుకుంటారమ్మా? ఎన్నైనా తీసుకో, ఇట్లాంటి ఎన్ని తీసుకుంటావు? నాకు తెలిసి లాస్ట్ 2024 నుండి నేను చెప్పిన వాటిల్లో ఒక 50 ప్రిడిక్షన్లు అయి ఉంటాయి. 50 ప్రిడిక్షన్లు అయి ఉంటాయి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే పాజిటివ్గా ఎవరు పెట్టరు. కానీ నా ఫాలోవర్స్, నన్ను నమ్మేవాళ్ళు, వాళ్ళందరూ ఇది రీచ్ అవుతుంది, నా సోషల్ మీడియాలో పెట్టుకుంటే రీచ్ అవుతుంది, మౌత్ పబ్లిసిటీ ద్వారా రీచ్ అవుతుంది, నమ్మే వాళ్ళు నమ్ముతూనే ఉంటారు. అది కామన్. అది ఓకే. సో గురుగారు, అలాగే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలను చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన రిజల్ట్ కన్నా అసలు రిజల్ట్ కొంచెం ట్విస్టింగ్గా ఉన్నింది మనకి. సో తమిళనాడు ఎన్నికలకి సంబంధించి మనం చూస్తే అసలు విజయ్ వస్తాడా రాడా అనే డౌట్ అందరిలోనూ ఉంది. ఎందుకంటే త్రిష మ్యాజిక్ ఫిగర్ అని చెప్పేసి ముందర ఉన్నారు. త్రిష నేను సీఎం అవుతానని చెప్పిన వీడియోస్ బయటకు రిలీజ్ అయిన తర్వాత అసలు ఏమవుతుందో ఏమో అని చెప్పేసి అనుకున్నారు. బట్ విజయ్ గెలిచాడు. విజయ్ గెలిచిన తర్వాత కూడా మీరు ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు, సీఎం అవుతాడా కాదా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. సో 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం, విజయ్ సీఎం అయినా కూడా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. సో ఇవాళ కూడా బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే విజయ్ కొంచెం తడబడుతున్నారు. నేను బ్రేకింగ్ న్యూస్లు నేను అవి చూడను. నేను లేదు అంటే దానికి సంబంధించి ఇంకొకటి 2 నెలల ముందు వరకు విజయ భార్య నష్టపోతుంది అని చెప్పి త్రిషాను విలన్ను చేసినటువంటి సమాజమే అవును గెలిచిన తర్వాత పెట్టుకున్నటువంటి దరిద్రపు గొట్టు జనాలు. కరెక్ట్. అవును. ఒక ఇల్లీగల్ అఫైర్ ను తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి తీసుకొచ్చి ఆమెను హైలైట్ చేసి నెల ముందు వరకు ఈమె హీరో జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పి సడన్ గా ఆయన హీరో అవుతున్నాడు, ఆయన సీఎం అవుతుండు అనగానే ఆ అమ్మాయిని తెచ్చి నెత్తిలో పెట్టుకొని ఆ అమ్మాయినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చూపిస్తున్నటువంటి సమాజములో, దరిద్రపు గొట్టు సమాజములో మనం బ్రతుకుతున్నాం. ఓకే, సో ఏదైనా చూపించుకోవచ్చు. కానీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే విజయ్ అనే వ్యక్తి రాబోయే కాలంలో ఒక పెద్ద కమీడియన్ కాబోతున్నాడు. ఆయన చేసేటువంటి పనుల వల్ల, అంటే మీకు మరి ఎందుకు తెలుసు, ఎందుకు మాట్లాడుతున్నారు అంటే విజయ్ జాతకం నాకు తెలుసు కాబట్టి, విజయ్ నక్షత్రం నాకు తెలుసు, విజయ్ లగ్నం నాకు తెలుసు కాబట్టి విజయ్ చేసేటువంటి పనులు ఒక 2-3 నెలల తర్వాత కమీడియన్గా మారే అవకాశం ఉంది. అంటే మరి జాతకంలో ఏం లేకుండా సీఎం అయ్యేంత వరకు వచ్చాడా? జాతకంలో సీఎం అవ్వడం గొప్ప విషయం కాదు, పదవిని నిలబెట్టుకోవడం గొప్ప విషయం. ఒక విషయం ఏంటంటే ఒక వ్యక్తి సీఎం అవ్వడం అనేటువంటి విషయం గొప్ప కాదు, ఆ వ్యక్తి సీఎం పదవిని నిలబెట్టుకోవడం గొప్ప, రాజకీయాల్లో కొనసాగడం గొప్ప, అతను అంతిమంగా రాజకీయాల నుండి ఎలా నిష్క్రమించాడు అనే విషయం గొప్ప. ప్రతి స్టెప్ ఇంపార్టెంట్. ఓకే, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి చనిపోవడం వల్ల తెలంగాణ ప్రాంతములో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 7 రకాల సంఘటనలు జరిగినాయి. ఏమి జరిగినాయి అంటే ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి చనిపోగానే జరిగినటువంటిది జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం, రైట్? ఆయన బ్రతికుంటే ఈయన వెళ్ళడు. ఇది రెండవది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవ్వడం, రైట్? మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పాటు అవ్వడం. అంతే కదా, 2 ఏర్పడ్డట్టే కదా, రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇక విచిత్రమైనటువంటి విషయము కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కావడము, ఇంకా విచిత్రమైన విషయము రోషయ్య సీఎం గారు. అవును, అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా ఉంటూ మినిస్టర్ పదవి నిర్వహించినటువంటి రోషయ్య సడన్ గా సీఎం అయినాడు. అలాగే వాళ్ళిద్దరు సీఎం పదవి నుండి ఎలాంటి పరిస్థితికి వెళ్ళినారు? కరెక్ట్. అవును అవును, బయటకు వచ్చేసారు కదా, నేను చెయ్యలేదు. కాదు ప్రతి సీఎంకు రాజకీయ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక పేజ్ ఉంటుంది, బట్ వీళ్ళకి ఆ పేజ్ లేదు. అవును, అంటే నేను అనేది ఆ మార్క్ లేదు, ఈ ఇద్దరు సీఎంలకు మార్క్ లేదు. పేరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా అప్పుడు. కాదు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఆయన స్ట్రేచర్, సీఎం అనే స్ట్రేచర్ లేదు ఎక్కడ. అలాగే రోషయ్యకు సీఎం అనే స్ట్రేచర్ లేదు. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు చేసిన ముఖ్యమంత్రులు అందరికీ, ఇంక్లూడింగ్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ప్రతి ఒక్కళ్ళకు ఒక బుక్ లో ఒక పేజ్ ఉంది, బట్ వీళ్ళిద్దరికి లేదు. నేను అనేది ఏంటంటే సీఎం అవ్వడం ముఖ్యం కాదు, సీఎం గా వెళ్ళేటప్పుడు వాళ్ళు అడుగులు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి.
సో ఇప్పుడు విజయ్ సీఎం అయినాడు అంటే విజయ్ సీఎం ఎందుకు అయినాడు ఏమైనాడు అది సెకండరీ, ఎందుకు కావాల్సి వచ్చింది అనేది సెకండరీ. అది జాతకంలో యోగం ఉంది అయ్యిండు. ఓకే. బట్ నిష్క్రమణ ఎలా జరుగుతుంది, నేను అనేది నిష్క్రమణ ఎలా జరుగుతుంది అంటే అతను రాజకీయాలలో ఉంటాడా, రాజకీయాలలో ఉండడా, రేపొద్దున అతను ట్రోల్కు గురైతాడా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఒక సినిమా తీస్తే ఒక పెద్ద హీరో, మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, ఐ థింక్ జనవరిలో రిలీజ్ అయిన సినిమా, ఓ సూపర్ స్టార్ పాన్ ఇండియా స్టార్ సినిమా విపరీతంగా ట్రోల్ అయింది తెలుగు స్టేట్స్లో. సో ఒక హీరో ట్రోల్ అవ్వడం ఫస్ట్ టైం సమాజంలో, అట్లనే ఒక సీఎం కూడా ట్రోల్ అవ్వడం ఇప్పుడు సమాజంలో ఫస్ట్ టైం. సీఎం విజయ్ అనేటువంటి వ్యక్తి సమాజంలో ట్రోల్ కాబోతా ఉన్నాడు. రెండవది, ఏ హీరోయిన్ అయితే తెచ్చి మీరు సమాజంలో ఆమె గొప్ప వ్యక్తి అని నెత్తిన పెట్టుకొని వీళ్ళందరూ చూయించిండ్రో, రేపు పొద్దున వీళ్ళే ఆమెను తిట్టుకుంటూ వీడియోలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమైందా? సో నా కాంబినేషన్, నేను మాట్లాడేదంతా జాతకపరమైన విశ్లేషణ. మీరు మాట్లాడేది పెడితే పెళ్లికి కొట్టడం, లేకుంటే సాగు కొట్టడం అంటారు మీరు. నేను అనే పాయింట్ ఏంటంటే, నేను జాతకపరంగా త్రిష వల్ల నెగిటివ్ జరగబోతుంది అని చెప్పి, అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరిగిన మంచి కాకుండా ఫ్యూచర్ లో జరిగేది ఏం జరుగుతుందో నాకు తెలుసు అని చెప్తారు. ఎస్, అంతే నేను చెప్పేది. నేను చెప్పదలుచుకున్న పాయింట్ అంతే. సో ఇప్పుడు విజయ్ సీఎం అయ్యిండు, నాకు తెలిసినంత వరకు 100% తమిళనాడులో మిడ్ టర్మ్ ఎలక్షన్లు వస్తాయి, మధ్యంతర ఎన్నికలు వస్తాయి. సో అది 2027 సెప్టెంబర్ తర్వాత వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయన గవర్నమెంట్ అయితే ఉండదు, ఇది నెంబర్ 1. విజయ్ గవర్నమెంట్ ఉండదు. నెంబర్ 2, విజయ్ త్రిష రిలేషన్ అనుకున్నంత సాఫీగా సాగదు. అది తమిళనాడు రాజకీయాలకు అదే ముఖ్యమైన పాయింట్ అవుతుంది. సో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎలాగైతే జ్యోతిష్యుడిని ఓఎస్డీగా తీసేసినాడో, రేపొద్దున అలాగే త్రిషను కూడా విజయ్ దూరం పెట్టాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఓకే. ఇంకొకటి, అందరికంటే ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం, అసలు విజయ్ అనేవాడు త్రిష అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అని భారతదేశ వ్యాప్తంగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి వేణుస్వామి. ఇంకెవరూ చెప్పలే. ఓకే, ఇంకా ఎవరు చెప్పలే. అంటే ఇక్కడ విజయ్ పర్సనల్ జ్యోతిష్యుడికి సంబంధించి కూడా 180 సీట్లు వస్తాయని బయటకు చెప్పారు. ఇప్పుడు సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అలాగే సౌత్ ఇండియాకు సంబంధించి ఆల్రెడీ చాలా రోజుల కిందే పెళ్లి చేసుకున్నటువంటి ఒక హీరో అన్ఎక్స్పెక్టెడ్ గా విడాకుల సంఘటన బయటికి వచ్చి తను ఇంకొక హీరోయిన్ వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది దక్షిణ భారతదేశానికి సంబంధించి. ఎవరు చెప్తారమ్మా ఇట్లా సంబంధించి? అలాగే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక హీరో చాలా లేట్ వయసులో, అంటే గ్రే డివోర్స్ అంటారు కదా, గ్రే డివోర్స్ తెలుసు కదా, తెల్లగడ్డం వచ్చినప్పుడు డివోర్స్, గ్రే డివోర్స్ ఇచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది చాలా లేట్గా. అంటే ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, అంత పెద్ద గోవిందా డివోర్స్ ఇస్తున్నాడు, రైట్? రేపు పొద్దున తమిళనాడు సూపర్ స్టార్, ఒక పెద్ద సూపర్ స్టారు, తమిళ్ కాబట్టి చెప్తున్నా, తమిళనాడు సూపర్ స్టారు రేపు డివోర్స్ తీసుకోబోతున్నాడు. తీసుకొని ఒక ప్రముఖ తమిళ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏదండి 2024లో చెప్పిన వీడియో, ఇంకా పార్టీ పెట్టలే ఆయన. ఓకే. పార్టీ పెట్టినాక కూడా చెప్పిన, ఒక పార్టీ పెట్టిన ప్రముఖ రాజకీయ నాయకుడు కొత్తగా పార్టీ పెట్టిండు, డివోర్స్ తీసుకోబోతుండు అని. నేను అనేది ఇది ఎవరైనా చూపించిరా? చూపించలే. సో పొరుగింటి పుల్లకూర, తమిళనాడు జ్యోతిష్కుడు చెప్తే మనం వేసుకుంటాం, తెలుగు జ్యోతిష్కుడు వేసుకుంటే రివర్స్ వేసుకుంటాం. తమిళనాడు జ్యోతిష్కుడు చెప్తేనేమో మన దాంట్లో బ్రేకింగ్ న్యూస్ వేసుకుంటాం పాజిటివ్గా, తెలుగు జ్యోతిష్కుడు చెప్తే నెగిటివ్గా వేసుకుంటాం. ఎందుకంటే విజయ్ గెలిచిన తర్వాత ఈ జ్యోతిష్యుడు చెప్పడం వల్లే సహజమమ్మా. ప్రతి మనిషి జ్యోతిష్కుడు ఉంటాడు, రాజు ఆస్థానాల్లో జ్యోతిష్కులు ఉంటారు, సీఎంలకు జ్యోతిష్కులు ఉంటారు. సో మీరు తిట్టినంత మాత్రాన అసలు అడగకుండా అసలు వ్యవహారమే ఉండదు. ఇప్పుడు ఇవాళ ఏమైపోయింది, నేను ఒక వీడియో చెప్పిన, శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోండి, శుక్రవారం నాడు 30 ml పెగ్గేయండి అని. బాగా ట్రోల్ అయింది అది. కానీ ట్రోల్ అయ్యింది, కానీ జనాలు ఇవాళ సెలబ్రిటీలు అందరూ ఆ పని చేస్తున్నారు, అది తెలుసు కాబట్టి. సో అది నిజమని నమ్ముతారు కాబట్టి. నిజమని నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మని వాడు నమ్మడు. సో నేను అనేది నాకు వ్యక్తిగతంగా ఇప్పుడు ఈ వీడియోలన్నీ రీచ్ కావాల్సిన వాళ్ళకి రీచ్ అయినాయి. నన్ను చూపించాలంత మాత్రాన నువ్వు అబ్జర్వ్ చేయి, మంచి చూపించడానికి వెనకకొస్తారు, విమర్శించడానికి ముందుంటారు, కానీ మంచి జరిగిన తర్వాత ఎయ్యరు ఎక్కడ న్యూస్లో. నువ్వు అబ్జర్వ్ చేయి. ఇప్పుడు వీడు దొంగ అని వేసినావు, బ్రేకింగ్ న్యూస్ వేసినావు, వాడు దొంగ కాదని తెలిసిన తర్వాత ఒకసారి ఆలోచన చెయ్యి, ఎంత తేడా ఉంటుంది నీ జీవితంలో. ఇప్పుడు నీకు వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతుంది, ఒక వ్యక్తి జాతకం బాగాలేదు అని చెప్పినప్పుడు
నువ్వు తీసుకోకపోవచ్చు, రేపు పొద్దున నువ్వు ఫేస్ చేసినప్పుడు నన్ను తీసుకోవాల్సిందే కదా. ఖచ్చితంగా నేను గుర్తొస్తాను నీకు విజయ్, హీరో విజయ్ అయినా, త్రిష అయినా, ఏ గొట్టంగాడైనా, ఏ సెలబ్రిటీ అయినా రేపు సమస్యలు అనుభవిస్తున్నావు అంటే వేణుస్వామికి సమస్యలు అనుభవించినాడు, వేణుస్వామి గుర్తొచ్చి తీరాలి నీకు తీరాలే. సో అది నా మౌత్ పబ్లిసిటీ. నువ్వు జనాలు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంత మౌత్ పబ్లిసిటీ ఉంటే నేను ఇంత ఘోరమైన సిచ్యువేషన్లో నేను ఎదుర్కొని నేను తోపుగా నిలబడ్డ తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో. సో నేను చెప్పాల్సింది నేను చెప్తా. నువ్వు తీసుకుంటావా తీసుకోవా నాకు అనవసరం. నువ్వు రిసీవ్ చేసుకోకపో. నేను చెప్పాల్సింది నేను చెప్తా, నెగిటివ్ చెప్తా. మంచి చెప్పాల్సింది నేను కాదమ్మా, నేను మంచి చెప్పా. నేను ఏమంటున్నా, రేపొద్దున త్రిష ఉంది, రేపొద్దున త్రిష డ్యామేజ్ అయితే త్రిష లైఫ్ ఏంది? రేపొద్దున ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, రేపొద్దున ఇదే త్రిష వల్ల సీఎం పదవి పోయింది అనే సమాజం మీడియాలో చూపించారు అనుకో, త్రిష పరిస్థితి ఏంది? దానికి ఎవడన్నా ఆన్సర్ చేస్తాడా? ఇప్పుడు ఒక రేంజ్ లో పెట్టిన వాళ్ళే వీళ్ళు నెత్తిలో పెట్టుకున్న వాళ్ళు రేపు కిందేసి కొడతారు. అందుకనే పెడితే పెళ్లికి లేకుంటే సావుకు అని చెప్తున్నాను నేను. ఎటు వస్తే అటు అని. ఓకే, రైట్, చెప్పు. ఇందాక రాష్ట్రపతి పాలన గురించి బెంగాల్లో. బెంగాల్లో నాకున్న జాతకపరమైన విశ్లేషణ ప్రకారం మమతా బెనర్జీ జాతకరీత్యా బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. అలాగే బెంగాల్లో హింస విపరీతంగా చెలరేగే అవకాశం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా బెంగాల్లో ఇక మమతా బెనర్జీ చాప్టర్ క్లోజ్. అలాగే మమతా బెనర్జీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు, లైఫ్ థ్రెట్ని ఎదుర్కొనే అవకాశం ఉంది, మరియు జైలుకు పోయే యోగం ఉంది. ఓకే, ఇది మమతా బెనర్జీకి సంబంధించి. సో నేను నెగిటివ్ చెప్తున్నా, మీకు పాజిటివ్ చెప్పట్లా. నేను మమతా బెనర్జీ తోబుతురు అంటలేను. మమతా బెనర్జీ చాలా సమస్యలు అనుభవిస్తుంది అని చెప్తున్నా. చాలా సమస్యలు అనుభవిస్తుంది. సో రాబోయే కాలంలో చాలా సమస్యలు అనుభవిస్తుంది, జైలుకు పోయే అవకాశం ఉంది, లేదా లైఫ్ థ్రెట్ ఉంది. అలాగే మా బెంగాల్లో విపరీతమైనటువంటి అహింస వాతావరణం. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు ఉన్నప్పుడే ఎక్కువ అహింస ఉంది, ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత బాగుంది అని వాళ్ళు చెప్తున్నారు. నేను ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడలా. ఇప్పుడు నేను దాంతో సంబంధం లేకుండా క్యాజువల్ గా బెంగాల్ మనం మాట్లాడుకుంటున్నది, ఇక్కడ రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం రాష్ట్రాల జాతకాన్ని విశ్లేషించి మాట్లాడుతున్నాం. సీఎం ఎవరు ఉన్నారు మనకు అనవసరం ఇక్కడ, ఎందుకంటే సీఎంతో కాదు కదా, ఇక్కడ రాష్ట్రాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతాం. నేను అనేది అల్లర్లు అయ్యే అవకాశం ఉంది, కర్ఫ్యూ విధించే వాతావరణం ఉంది, రాష్ట్రపతి పాలన కూడా విధించవచ్చు. ఓకే, సో ఇది బెంగాల్లో జరగబోయేది. ఓకే గురుగారు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి చాలా చేంజెస్ మనము చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో మీరు ఒక మీ వీడియో ఒకటి ఆల్మోస్ట్ 2 years నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆర్థిక మాన్యం వస్తుంది అని చెప్పేసి, దానికి తగ్గట్టే పెట్రోల్, డీజిల్ రేట్స్ పెరిగిపోయాయి. దీనికి కంటిన్యూస్గా మళ్ళీ నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతాయి అంటున్నారు. బంగారు కొనుక్కోవద్దని చెప్పి మోదీ చెప్పారు. కొన్ని రోజులు పెట్రోల్, డీజిల్ వాడకం లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పారు. ఏంటి తేడాలన్నీ ఏంటి, అసలు ఏం చెప్తారు మీరు ఆర్థిక మాన్యానికి సంబంధించి? సో ఇది చాలా మంచి ప్రశ్న, సమాజానికి ఉపయోగపడే ప్రశ్న. సెలబ్రిటీల గురించి చెత్తా చెదారం అడగకుండా చాలా పద్ధతిగా సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రశ్న. భారతదేశంలో ఇంచుమించుగా 88% బిలో మిడిల్ క్లాసు పూర్ ఉంటారు. సో వాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రశ్న. గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2025 నుండి చెప్తూ వస్తున్నా. 25 నుండి 26 డేంజర్, 26 నుండి 27 డేంజర్, 27 నుండి 28 డేంజర్. సో 2025లో ప్రారంభమైనటువంటి డేంజర్ అనేటువంటిది 28కి చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో వెళ్ళబోతుంది, పీక్స్కి వెళ్ళబోతుంది. సో ఇది సమాజంలో నన్ను నమ్మే వాళ్ళ కోసం మాత్రమే చెప్పేటువంటి ప్రిడిక్షన్స్. దీంట్లో 4-5 ప్రిడిక్షన్లు చెప్తా నేను. ముఖ్యమైన విషయం ఏమిటంటే 2028 సంవత్సరం నాటికి మన దేశంలో మనము తినేటువంటి పదార్థాల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఫస్ట్ బియ్యం. సో బియ్యం ఏ స్థాయికి వెళ్తుంది అంటే నియర్లీ బియ్యం అనేటువంటిది 200 రూపాయలకు కిలో వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం బియ్యం మార్కెట్లో మంచి క్వాలిటీ బియ్యం అంటే ఇప్పుడు 50 రూపాయలు ఉంది. సో అది 200 రూపాయలకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. నేను మాట్లాడుతుంది 2028, గుర్తుంచుకోండి. అది 28లో జరగవచ్చు, 26లో జరగవచ్చు, 27లో జరగవచ్చు. ఇవాళ డేట్ వచ్చి మనము 2026 మే, ఇవాళ 20వ తేదీ మనం మాట్లాడుకుంటున్నాం. 2026 మే 20 రోజు డేట్ కూడా చెప్తున్నా. సో ఇక్కడి నుండి రాబోయే 2.5 సంవత్సరాల లోపు పెను సంచలనాలు భారతదేశంలో జరగబోతా ఉన్నాయి. ఒకటి ముఖ్యమైనటువంటి విషయము బియ్యం రేటు పెరగడం, రెండవది మంచి నూనె రేటు పెరగడం. ఆల్రెడీ పెరిగింది, నూనె రేటు పెరగడం, పెట్రోలు, డీజిల్ రేటు పెరగడం, ప్లస్ భారతదేశం సంబంధించి రూపాయి విలువ తగ్గుతూ డాలర్ విలువ పెరగడం. సో డాలర్ విలువ నాకు తెలిసి 2028 కల్లా ఇట్ మేబీ 150-140 రూపాయల వరకు వెళ్ళవచ్చు.
ఓకే. అండ్ బంగారం గురించి మాట్లాడుతున్నా, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బంగారం వచ్చి 3 లక్షలు టచ్ అవ్వచ్చు. నేను మాట్లాడేది 2027 జూన్ జూలై. ఓకే. సో అంటే నెక్స్ట్ రాబోయే 1 ఇయర్లో బంగారం అనేది ఇంకొక 1 lakh పెరగొచ్చు. అలాగే 2028 లోపు సిల్వర్ అనేది 5 లక్షలకు చేరుతుంది. సో నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, ఓకే. బంగారం 3 లక్షలు దాటుతుంది, వెండి 5 లక్షలు దాటుతుంది. సో బియ్యం 200 రూపాయల వరకు వెళ్తాయి, పాలు మేబీ 100 పైన హిట్ అవ్వచ్చు. సో మంచి నూనె మీరు రాసి పెట్టుకోండి, 400 నుండి 500 రీచ్ అవుతుంది. నేను మాట్లాడేది ఇప్పుడు మన ప్రజెంట్ ఇప్పుడు, అందుకే నా కరోనా కన్నా పెద్ద విపత్తు రాబోతుంది, జాగ్రత్త పడండి. ఇది ప్రపంచాన్ని కుదిపేస్తుంది, మనం కాదు ఇది. ఓకే. సో ఇక్కడ డాలర్ విలువ పెరగడము అంటే రూపాయి విలువ తగ్గడము, అవును, ప్లస్ తినుబండారు మనం తినేటువంటి వస్తువుల రేట్లు పెరగడము. వాటిలో ముఖ్యంగా పెరిగేవి, నేను అదే చెప్తున్నా, నేను ముఖ్యంగా పెరిగేవి మాత్రము మంచి నూనె, పెట్రోలు, డీజిల్, పాలు, బియ్యం. ఇవి నేను చెప్పదలుచుకున్న పాయింట్లు. ఎందుకంటే గురువు మళ్ళీ వచ్చేది బుధుడు, అంటే రాబోయేటువంటి ఉగాదికి సంబంధించినటువంటి అధిపతులను బేస్ చేసుకొని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇంటర్నెట్ కూడా చాలా విలువగా పెరిగే అవకాశం ఉంది. ఇంటర్నెట్ అనేటువంటిది మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. సో అందుకని ప్రతి మనిషికి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే 6 నెలల నుండి 8 నెలల వరకు సరిపోయేటువంటి ధనాన్ని దగ్గర పెట్టుకోండి. మీరు బ్రతకడానికి మీకు ఉండేటువంటి, నేను అనేది లిక్విడ్ క్యాష్ గురించి మాట్లాడుతున్నా. అంటే లిక్విడ్ క్యాష్ నేను గత 2 ఏళ్ల నుండి చెప్తున్నా, లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి. డిజిటలైజేషన్ అనేది గొప్పగానే అనిపిస్తుంది, కానీ ఒక్కరోజు ఇంటర్నెట్ ఆగిపోయింది అనుకోండి, సమాజం మొత్తం స్తంభించిపోతుంది. సో ఆల్రెడీ ఇరాన్ వాడు బెదిరిస్తున్నాడు. సో నేను వాడు బెదిరించక ముందే చెప్పిన, నేను ఒక్కడనే ప్రపంచం మొత్తంలో చెప్పిన జ్యోతిష్కుడిని ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది అని నేను అదే మాట మీద నిలబడ్డా. అది ఒక్కరోజు ఆగిపోతుందా, 10 రోజులు ఆగిపోతుందా నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా ఇంటర్నెట్ ఆగిపోతుంది. ఇంటర్నెట్ ఆగిపోతే మొత్తం వ్యవస్థ స్తంభిస్తుంది. స్తంభించినప్పుడు మనం షాప్కి వెళ్ళి డిజిటలైజేషన్లో నేను గూగుల్ పే చేస్తే వేస్ట్. సో మీ బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నా తినడానికి తిండి ఉండదు. సో మీరు ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ ఇస్తేనే బయటపడతారు. అందుకని నేను సమాజానికి ఏం చెప్పదలుచుకున్నా అంటే, నన్ను నమ్మే సమాజానికి మీరు లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి. ఒక 6 నుండి 8 నెలలు గెట్ ఆన్ అవ్వడానికి సంబంధించిన లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి. క్యాష్ ముఖ్యము, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. 2026లో హిట్ అవుతుందా ఆర్థిక మాంద్యం, 27లో హిట్ అవుతుందా, 28లో హిట్ అవుతుందా అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాలలో చాలా పెద్ద ఉపద్రవాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని, ప్లస్ మన ఆహార ధాన్యాలకు సంబంధించిన కొరతని మనం చూడబోతున్నాము. రాను 1970లో నాకు సంబంధించి, నేను 1970లో నేను పుట్టినట్టు కొత్తలో మేము నూకలు అన్నం తినేవాళ్ళం తెలంగాణలో. సో తెలంగాణ మాకు అన్నం అంటే తెలియదు. అప్పట్లో కరువు కూడా ఉండేది. అప్పట్లో మేము గట్క తినేవాళ్ళం. సో మళ్ళీ అన్నం తింటే వీడు కరోడుపతి రా అనుకొని కామెడీగా మాట్లాడుకునే రోజులు రాబోతున్నాయి. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, గ్రహాల యొక్క కాంబినేషన్ ఎప్పుడే కానీ ఊహించి చెప్పడంలో, ప్రిడిక్ట్ చేయడంలో జ్యోతిష్యులు ముందుంటారు. జనరల్గా జ్యోతిష్యుడు చెప్పింది జరిగితే మెచ్చుకునేవాడు ఎవడు ఉండడు, జరగకపోతే తిట్టేవాడు చాలా ఎక్కువగా ఉంటాడు సమాజంలో. సో నేను ఐ డోంట్ కేర్. సో నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, కనీసం ఇన్నోడు బాగుపడతాడు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే, ఎవరన్నా నా మాటలు వినేవాళ్ళు, అరే వేణుస్వామి గారు చెప్పినారు, నేనేమన్నా బియ్యం దాచిపెట్టుకోండి, ఒక సంవత్సరానికి సరిపడే బియ్యం దగ్గర పెట్టుకోండి, అలాగే నూనె దగ్గర పెట్టుకోండి. సో ఇలాంటి పనులు చేయడం వల్ల ఏంటి అంటే, సగటు మధ్యతరగతి మనిషి నా వల్ల బాగుపడితే, 4 కాలాల పాటు సమస్యలు లేకుండా బయటపడితే సంతోషం అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నా. ఓకే, మీరు చెప్పిన ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్పారు కదా, దీనికి గ్రహాల ప్రభావం అన్నారు కదా, దీన్ని ప్రిడిక్ట్ చేయాలంటే ఏం చేయలేమా? కామన్ ఇష్యూ కాబట్టి. అంటే ప్రిడిక్ట్ చేస్తున్నాం కదా, 2 ఏళ్ల నుండి అదే చెప్తున్నాను నేను. ఓకే, కొత్తగా చెప్పట్లా. జాగ్రత్త పడండి. లిక్విడ్ క్యాష్ అని మాట్లాడుతుంది అదే కదా. మీ దగ్గర లిక్విడ్ క్యాష్ పెట్టుకోండి అంటే ఆర్థిక మాంద్యం రాబోతుంది, ఉద్యోగాలు పోతాయి. ఆర్థిక మాంద్యం ఎందుకు వస్తుంది అంటే, ఉద్యోగాలు పోతాయి. ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగం పోయింది. సాఫ్ట్వేర్ రంగమే కాదు, మామూలు ఉద్యోగాలు కూడా పడిపోతాయి. రెండోది, ఎప్పుడైతే మనం స్పెండింగ్ కల్చర్ తగ్గిపోతుందో, జనాలు ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు బియ్యం పెరిగింది, ఇప్పుడు పెట్రోల్ పెరిగింది, పెట్రోల్ ఇంకా పెరిగింది అనుకో, ఏంటి పరిస్థితి? నాకు తెలిసి పెట్రోల్ 120-130 పోతుంది 2028. ఏదైనా 2028 నేను మాట్లాడుతున్నా, బేస్ 2028 ఉగాది నాది. సో 150కి పోయింది అనుకోండి, 150కి పోతే డీజిల్ 150కి పోయింది అనుకో, ఏమవుతుంది? ప్రతి టమాటా దగ్గర నుండి, ప్రతి పాలు దగ్గర నుండి ప్రతిదీ హైక్ అవుతుంది.
అవును. సో దీనికి కారణం ఏంటి అంటే గురువు, ప్రపంచాన్ని శాసించే గురువు. ఓకే. సో అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, నేను ఓన్లీ భారతదేశమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా సఫర్ అవుతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికా కూడా సఫర్ అవుతుంది. బయటికి మనం మాట్లాడుకోవట్లేదు. అమెరికాలో కూడా ఆర్థిక మాంద్యం ఉంది. అమెరికాలో ఇవాళ పెట్రోల్ రేటు ఎక్కడికో హైక్ అయింది. ఇంతకు ముందు దాని మీద కంపేర్ చేస్తే 300% హైక్ అయింది. సో అక్కడ కూడా పెట్రోల్ కొనేవాళ్ళు బాధపడుతున్నారు. అంటే అక్కడ గ్యాస్ కొంటారు, గ్యాస్ కొనేవాళ్ళు బాధపడుతున్నారు. సో సహజం, సమాజంలో ప్రతి ప్లేస్లో ఇది ఉంది. కాకపోతే భారతదేశం ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని నువ్వు ఇందుకు ఒక ప్రశ్న అడిగినావు. ప్రిడిక్షన్, గురువు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. గురువు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడల్లా భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకు కొన్ని సంచలనాలు ఉంటాయి. ఓకే. ఓకే. ఎప్పుడైనా ఇప్పటి వరకు మనం చూసింది గోదావరి పుష్కరాలలో గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చినాడో దానికి ముందు జరిగినటువంటి సంఘటన గోదావరి పుష్కరాలలో చనిపోవడం, జనాలు చనిపోవడం. అట్లా అంతకు ముందు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద నక్సల్ అటాక్ చేయడం. సో ప్రతి 12-13 సంవత్సరాలకు ఒకసారి ఎఫెక్ట్ వస్తుంటది. సో అది మళ్ళీ ఇప్పుడు జూన్ 2వ తేదీ స్టార్ట్ అవుతుంది. 2026 జూన్ 2 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ పీరియడ్ అనేది 2026 జూన్ నుండి 2028 జూన్ వరకు ఉంటుంది. అంటే ఈ పీరియడ్ మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఒక 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల మార్పు అనేది కనిపిస్తుంది. నేను ప్రెడిక్ట్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఒకటి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ రెండవది రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా మార్పు కనిపిస్తూ ఉంది. అండ్ భారతదేశానికి సంబంధించి అతిపెద్ద వ్యక్తి కొన్ని సమస్యల వల్ల ఒక ముఖ్యమంత్రి అవ్వచ్చు, గవర్నర్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకా పెద్ద వ్యక్తి అవ్వచ్చు, నేను బాధ్యత వహిస్తున్న ఈ సమస్యలకు అని రిజైన్ చేసే అవకాశం ఉంది. సో ఇది రాజు మీద, గురువు అంటే పిఆర్ రాజు మీద చూపిస్తుంది. సో ఈ సంఘటనలు భారతదేశ వ్యాప్తంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ గురువు కర్కాటకంలోకి వస్తున్నాడు, అండ్ కుజుడు కాంబినేషన్ సింహరాశిలో ఏర్పడుతోంది. సో నేను ఎప్పటి నుండో చెప్తున్నా గురువు వల్ల సమస్యలు అని. సో ఈ సమస్యలు అనేటువంటివి మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైనటువంటి జల విలయం ప్రళయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే భూకంపం ఏర్పడే అవకాశం ఉంది ఈశాన్య రాష్ట్రాలకు భారతదేశంలో సంబంధించి. సో ఇలాంటి సంచలనాలు ప్రతి విషయంలోనూ ఉండబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మరీ ముఖ్యంగా మనకు జూన్ 2 నుండి జూన్ ఎండింగ్ ఆగస్టు వరకు మనకు విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.